ఫార్ములా ఈ కార్ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్పై కాసేపట్లో హైకోర్టు తీర్పు చెప్పనుంది. ఏసీబీ కేసును కొట్టేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్. దీనిపై ఇరువైపు వాదనలు ముగిశాయి. ఇక తీర్పు చెప్పే వరకు కేటీఆర్ ను అరెస్టు చేయవద్దని హైకోర్టు తెలిపింది. ఇవాళ హైకోర్టు తీర్పు ఉండడంతో ఈడీ విచారణకు హాజరు కాలేకపోనున్నారు కేటీఆర్. దీంతో మరో రోజున విచారణకు రావాలని ఈడీ సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. తీర్పు కేటీఆర్ కు అనుకూలంగా ఉంటుందా, వ్యతిరేకంగా వస్తుందా అనే దానిపై చర్చ జోరుగా నడుస్తోంది. ఇక హైకోర్టు తీర్పుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించినటువంటి ఏసీబీ కేసును సవాల్ చేస్తూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు మాజీ మంత్రి కేటీఆర్. ఆ క్వాష్ పిటిషన్ పైనే సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఇటు ప్రభుత్వం తరఫు, అదేవిధంగా కేటీఆర్ లీగల్ టీం తరఫు సెపరేట్గా సుప్రీంకోర్టు ఇద్దరు సీనియర్ న్యాయవాదులతోని వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. కేటీఆర్ తరఫు అడ్వకేట్స్ అంతా కూడా, ఒకరు సుందరం, మరొకరు దవే, ఈ ఇద్దరు కూడా కేటీఆర్ తరఫు వాదనలు వినిపించారు. పోయిన సంవత్సరం 31 తారీఖు రోజు రిజర్వ్ చేసింది తీర్పును. ఆ రిజర్వ్ చేసిన తీర్పును ఇవాళ ఫస్ట్ అవర్లో మెన్షన్ చేస్తామని కోర్టు స్పష్టం చేసింది. సో 10 గంటల 30 నిమిషాలకి తీర్పు రానుంది. ఈ తీర్పు పైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. క్వాష్ పిటిషన్ని న్యాయమూర్తి అలో చేస్తారా, లేదంటే తిరస్కరిస్తారా, ఈ రెండు అంశాలపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఇదే విషయం పైన చూస్తున్నారు. ఏం తీర్పు రాబోతుంది, తమ పార్టీ నేతకు సంబంధించినటువంటి అంశంలో ఏం తీర్పు రాబోతుంది అనేటువంటి విషయం పైన ఒక సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎప్పుడైతే ఇప్పటికే ఈ కేసులో 2 ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయి. ఒకటి యాంటీ కరప్షన్ బ్యూరో, అదేవిధంగా మరొకటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించినటువంటి ఈసీఆర్ నమోదు చేసింది. ఏసీబీ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈసీఆర్ నమోదు చేసి మనీ లాండరింగ్, ఫెమా, ఈ 2 ఉల్లంఘనలపైన, అభియోగాలపైన కేటీఆర్ కేసు వ్యవహారంలోనే ఒకవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. వాస్తవానికి ఇవాళ ఆయన ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు అవ్వాల్సినటువంటి అవసరం ఉండే. సర్వ్ చేసినటువంటి నోటీసులో కూడా అదే అంశాన్ని ఈడీ స్పష్టం చేసింది. ఎప్పుడైతే నిన్న అనూహ్యంగా హైకోర్టు ఇవాళ తీర్పును వెలువరిస్తామనేటువంటి అంశాన్ని చెప్పింది. 10 గంటల 30 నిమిషాలకు తీర్పును ఇస్తామనేటువంటి అంశాన్ని నిన్న కోర్టు వెబ్సైట్లో మెన్షన్ చేయడంతో ఆ అంశాన్ని తీసుకొని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు తారక రామారావు ఒక విజ్ఞప్తి చేసుకున్నారు. ఫలానా కోర్టు కేసు ఉంది, పెండింగ్లో ఉన్నటువంటి తీర్పు రేపు వెలువడే అవకాశం ఉంది, కాబట్టి నాకు ఒక్కరోజు రేపటి వరకు సమయం ఇవ్వండి అనేటువంటి విషయాన్ని చెప్పారు. సో దాన్ని సానుకూలంగా స్పందించినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటి తదుపరి షెడ్యూల్ని మళ్ళీ ఖరారు చేస్తాం, ఎప్పుడు విచారణకు రావాలనేటువంటి అంశాన్ని చెప్తామనేటువంటి విషయాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్పింది. సో ఇప్పటివరకు క్వాష్ పిటిషన్కి మెన్షన్ చేసినటువంటి దానిలో ఏసీబీ కేసు ఒకటే అందులో మెన్షన్ చేశారు. ఒకవేళ ఏసీబీ నమోదు చేసినటువంటి సెక్షన్స్ ఏవైతున్నాయో మొత్తం 2 సెక్షన్స్కి సంబంధించి, అటు పాత సెక్షన్ ఐపీసీ కావచ్చు, దాంతోపాటు బిఎన్ఎన్స్ భారతీయ న్యాయ సంవిధానానికి సంబంధించినటువంటి సెక్షన్స్ పెట్టారు. అందులో 409 ఐపీసీ ప్రివెన్షన్ యాక్ట్కి సంబంధించినటువంటి కేసు, అది పీసీ యాక్ట్కి సంబంధించినటువంటి సెక్షను. దాంతోపాటు 13(a)(1), 13(2) ఈ 2 సెక్షన్స్ ఇందులో మెన్షన్ చేస్తారు. ఈ సెక్షన్స్ పైనే ఈ క్వాష్ పిటిషన్ మెయింటైనబులా కాదా అనేది సుదీర్ఘంగా ఇవాల్టి వరకు, అంటే మొన్న 31 వరకు ఇరుపక్షాల వాదనలు కొనసాగినాయి. వీటిపైనే జడ్జిమెంట్ని రిజర్వ్ చేశారు న్యాయమూర్తి. మరి ఏం జడ్జిమెంట్ ఇవ్వబోతున్నారు? 409 పీసీ యాక్ట్లు తమ క్లయింట్ కేటీఆర్కి వర్తింపవు అనేటువంటి అంశాన్ని చెప్పారు. ఇక్కడ అవినీతి జరగలేదు, కేసు కూడా లేదు, నేరం కూడా లేదు అనేటువంటి విషయాన్ని కేటీఆర్ తరఫు అడ్వకేట్స్ అంతా కూడా చెప్తూ వస్తున్నారు. కానీ ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించినటువంటి త్రైపాక్షిక ఒప్పందంలో ఎఫ్ఈఓ కావచ్చు, గ్రీన్కో కావచ్చు, సంబంధించినటువంటి ప్రభుత్వం కావచ్చు, హెచ్ఎండి, సో వీటికి సంబంధించినటువంటి వ్యవహారంలోనే ఓరల్ ఆర్డర్స్ ఉన్నాయి, సంతకాలు చేశారు. దాని కారణంగానే ఎంసీసీ కూడా ఆ సమయంలో ఉండే, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఉండే, క్యాబినెట్ అప్రూవల్ లేదు, ఫినాన్స్ శాఖ అప్రూవల్ లేదు. ఈ కేవలం నోటి మాటగానే ఉద్దేశపూర్వకంగానే ఒక బ్రిచ్ ఆఫ్ ట్రస్ట్ ఉంది, కాన్స్పిరసీ ఉంది అనేటువంటి అంశాన్ని చెప్పారు. దాంట్లో భాగంగానే హెచ్ఎండిఏకి అన్ని ట్యాక్సులు కలుపుకొని దాదాపు కోట్ల రూపాయలు, దాదాపు 55 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లింది హెచ్ఎండిఏకి అనేటువంటి అంశం
వాటిల్లింది కాబట్టి అందుకే మేము పీసీ యాక్ట్లని పెట్టాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించే ప్రయత్నం చేసింది. మరి ఏం జరగబోతోంది? కేటీఆర్ వేసినటువంటి క్వాష్ పిటిషన్ని న్యాయస్థానం అలో చేస్తుందా, లేదంటే ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయాలనేటువంటి అంశాన్ని చెప్తుందా, మరి ఏం చెప్పబోతుంది అనేటువంటి ఒక ఉత్కంఠ మాత్రం నెలకొంది.